క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్య వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనిను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీకే లెక్కలేని స్తోత్రాడయ్యా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరే ముందు నడిపించండి తండ్రి, మీ కాపుదల దయచేయండి తండ్రి, గొప్ప తండ్రి. అయ్యా వాక్యం బోధించుండగా తండ్రి వినువారు తండ్రి మంచి హృదయంతో వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా ముందుగా సృష్టిని ఏర్పరిచారు. ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి కూడా మంచి చెట్లు కానీ మంచి ఫలాలు కానీ తండ్రి అయిన దేవుడు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనం దేనికి కూడా ఆశపడకూడదని తండ్రి అయిన దేవుడు మంచి మంచి ఫలాలు మనకి ఇచ్చారు. ఎలా ఇచ్చారనంటే ఒక సమయాన్ని బట్టి ఒక కాలాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మంచి ఫలాలు ఇచ్చారు. ఇప్పుడు సీతాఫలాలు ఎప్పుడు వస్తాయి? సీతాఫలాలు చలికాలంలో వస్తాయి. ఎండాకాలంలో ఏమొస్తాయి? మామిడికాయలు అనేది వస్తాయి. అలాగే ఒక కాలానికి బట్టి ప్రతి ఒక్క సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనకి ఏ పండు అయితే అవసరమో, ఏ కాయ అయితే అవసరమో తండ్రి అయిన దేవుడు అలాంటి ఫలాలు మనకి ఇచ్చారు. మనల్ని ఇక్కడ పంపించిన తర్వాత మనము ఫలించి అభివృద్ధి చెంది మంచిగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకున్నారు. మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ హృదయం కూడా చెడిపోయింది. దేవుడు సృష్టినంతా కూడా మంచిగా చేస్తే ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి కూడా నరుడు ఏం చేసుకోండో దాన్ని పాడు చేసుకొని, దాని తర్వాత హృదయాన్ని పాడు చేసుకొని ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటిని కూడా పాడు చేసుకుంటూ వచ్చారు. మనం దేవుని మాట వినాలి. దేవుని మాట మనం వింటే ప్రతి ఒక్క విషయంలో తండ్రి చిత్తానుసారంగా మనం నడిస్తే ఎక్కడికి వెళ్తాం? దేవుడు తండ్రి అయిన దేవుడు మనకే ఇంత మంచి ప్రకృతినిచ్చి, ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చి, మరి ఇచ్చినప్పుడు మరి మనం తండ్రి అయిన దేవుని మాట వినాలి కదా. మరి ఆయన ఇచ్చింది మనం ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. దేవుడు మనం అడిగింది ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇస్తున్నారు. మరి ఆయన అడిగినప్పుడు మనం ఏమి ఇస్తున్నాం? ఆయన ఏం అడుగుతున్నారు? ముందుగా మనం పాఠంలోకి వెళ్తే ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నారు? అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్య చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రాహాం అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. పరలోకము నుండి ముందుగా సబ్జెక్టు పేరు, అంశం పేరు రాసుకోండమ్మా. పరలోకము నుండి. మరి పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో ఎవరుంటారని అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకంలో ఉంటారు. అక్కడ దేవదూతలు కూడా ఉంటాయి. మరి తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పారో, ఏదైతే చెప్తారో అది ప్రతి ఒక్కటి కూడా దూతలు చేస్తూ ఉంటాయి. తండ్రి అయిన దేవుడు ఆజ్ఞిస్తే ఆ పరలోకంలో ఉన్న దూతలు వాటి పని ఏంటి? వాటి పని అయ్యి చేస్తుంటాయి. మిఖాయేలు దూత ఉంది. మిఖాయేలు దూత పని ఏంటి? యుద్ధం చేయటం. గాబ్రియల్ దూత పని ఉంది. గాబ్రియల్ దూత పని ఏంటి?
గాబ్రియల్ దూత పని ఏమిటి? సమాచారం అనేది తీసుకెళ్ళడం. నాడు అపవాది ఉండేది. అపవాది అది ఒక దూత. మరి అక్కడ తండ్రి అయిన దేవుని పక్క నుండి ప్రతి ఒక్కడే కూడా చూసుకునేది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో, అసూయ వచ్చిందో, అక్కడి నుంచి తండ్రి అయిన దేవుడు ఆ దూతని పండెట్టేశారు. ఇక్కడ మనం చూస్తే పరలోకం నుండి ఎవరు చూస్తున్నారంట? ఇక్కడ ఈ లోకంలో మరి ఇక్కడ అబ్రహాము గారు కుమారుని బలియటానికి తీసుకెళ్ళినప్పుడు కత్తి పైకి ఎత్తినప్పుడు వధించడానికి పరలోకం నుండి దూత చూసి ఆ దూత ఏమని చెబుతుంది, ఏమని పిలుస్తుంది? అబ్రహామా, అబ్రహామా అని అతను పిలిచినందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదా నేను. ఇక్కడ ఏమని చెప్తున్నారు? దూతలు పిలిచాయి, అబ్రహాం గారు ఆగారు. అబ్రహాం గారు ఏమన్నారు? చిత్తం ప్రభు అంటుందని తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నారు? నువ్వు నీ కుమారుని నాకు ఇవ్వటం నీకు ఇష్టమైనది అంటే నువ్వు నా మాట వింటున్నావు అని చెప్తున్నారు. దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చినా, మనకి గర్భఫలాన్ని ఇచ్చినా, ఆ కుమారుల్ని క్రీస్తుకు సాక్షిగా మనం పెంచాలి అని తండ్రి అయిన దేవుడు మనకి గర్భఫలాన్ని ఇస్తే, మన గర్భఫలాన్ని మరి క్రీస్తుకు సాక్షిగా పెంచుతున్నారా? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతున్నారా? పెంచట్లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా పిల్లల్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వదిలేస్తున్న వలన వాళ్ళు దుర్మార్గ పనులు చేసి అధికంగా దుర్మార్గ పనులు చేసి వాళ్ళ కాలానికి ముందే చనిపోతున్నారు. నువ్వు దేవుని మాట ముందు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నప్పుడు ఆ తర్వాత బిడ్డలు కూడా మిమ్మల్ని పోలే మీలాగా నడుస్తారు. మీరు దేవుని మాట వినాలి. మనం ఇంకా మరి ముందుకెళ్తే ఆదికాండం ఇక్కడ మరి 22వ అధ్యాయం 15వ వచనంలో ఏమని చెబుతున్నారు చూస్తే, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసి నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు అని చెబుతున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? అబ్రహాము గారు తండ్రి అయిన దేవుని మాట విన్నారు. విన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నారు? నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానాన్ని నేను ఏం చేస్తానని చెప్తున్నారు? అభివృద్ధి చెందిస్తా, ఈ ఆకాశ నక్షత్రం వలె ఉంటారు అని చెప్పారు. అలాగే దేవుని మాట ప్రతి ఒక్కళ్ళు కూడా వినాలి. ఆ నిత్యమైన రాజ్యం పరలోక రాజ్యానికి చేరాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని మాట వినాలి. మనం ఇంకా ముందుకెళ్తే యోబు 16వ అధ్యాయం 19వ వచనం, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? యోబు గారు ఏమని చెప్తున్నారని, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నారంట? పరలోకంలో ఉన్నారు. ఎవరో? దేవుడు. మన పక్షమున యుద్ధం చేసేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మన పక్షమున యుద్ధం చేసేది, మన రక్షించడానికి ఇక్కడ వచ్చింది, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మనకు సాక్షిగా మన పక్షం యుద్ధం చేసేవారు దేవుడు. ఆయన ఉండగా మనం ఎందుకు భయపడటం? మనం ఇంకా ముందుకెళ్తే సామెతలు 8వ అధ్యాయం 31వ వచనం, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకము నుండి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని అని ఇక్కడ చెబుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా మరి పరలోకం అనగా ఆ పరలోకము నువ్వు చేరాలి అని అంటే నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు ఆ పరలోకము చేరాలి అంటే నువ్వు ఇక్కడ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు హృదయ శుద్ధిని కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ 100 మంది ఉన్న ఆ 100 మందిలో ఒక్క వ్యక్తి మారినా కానీ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతలు కూడా సంతోషపడదు. పరలోకం చేరాలంటే, పరలోకం వెళ్ళాలంటే సామాన్య విషయం కాదు.
నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు జీతం అనేది ఇస్తారు. నువ్వు పరలోకం వెళ్ళాలన్నా కానీ నువ్వేం చేయాలి? కష్టపడాలి. ఎందులో కష్టపడాలి? నువ్వు క్రీస్తుని గురించి చెప్పాలి. ఆ దేవుని పని నువ్వు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అంటే నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు లోకాశలతో నువ్వు ఉండకూడదు. నేత్రాశ, శరీరాశ, జీవడంబానికి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు హృదయశుద్ధిని కాపాడుకున్నప్పుడే, నీ దేహాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తాం. అలాంటి సమయాల్లో నీకు సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, అవన్నీ వస్తాయి. వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా నువ్వు తట్టుకోవాలి. నువ్వు శుద్ధ హృదయం కలిగే నువ్వు జీవించాలి. నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నిన్ను రకరకాలుగా అంటారు. మరి ఏదన్నా కానీ నువ్వు ప్రతి ఒక్క విషయంలో ఓర్చుకొని, నీకు సమస్యలు వచ్చినా కానీ ఓర్చుకున్నప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తాం. ఆ పరలోకాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ లోకంలో మరి ఆయన ఒక మామూలుగా వ్యక్తిలాగా ఆయన జన్మించి ఆ తర్వాత కల్వరి శిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఆ సింహాసనాన్ని ముందు పరలోకంలో అక్కడ సింహాసనం ముందు కూర్చొని తీర్పు తీర్చే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఎందుకని? మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలని, ఆ నిత్యమైన రాజ్యంలో చేరాలి అని. ఆ పరలోకంలో చేరాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఏముండాలి? క్రియ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. హృదయంలో వాక్యం అనేది ఉండాలి. పాపం అనేది నీలో ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమాపణ అనేది ఉండాలి. మరి నీ సహోదరి ప్రేమ కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించాలి. మంచి ప్రవర్తన కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించాలి. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవించాలి. అప్పుడే పరలోకానికి నువ్వు చేరతావు. మరి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధాత్ముడు మాట వింటూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తుని పోలి నడుచుకోవాలని కోరుకుంటూ, మరి అలా నడిచినప్పుడే ఆ పరలోకంలో చేరతారని మరి కోరుకుంటూ వెళతారు. కాబట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలని మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలే తండ్రి. అయ్యా విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఉండి తండ్రి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా ఆ నిత్యమైన రాజ్యం పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే తండ్రి మేము ఎలా జీవించాలో స్పష్టంగా చెప్పారు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క విషయంలో తండ్రి క్రీస్తుని పోలి నడుచుకునే భాగ్యం దయచేయండి తండ్రి. లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకోకుండా తండ్రి పైన వాటి మీదే మనసు పెట్టుకునే భాగ్యం దయచేయండి తండ్రి. గొప్ప తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీకు కాపుదల దయచేయండి తండ్రి. ఎవరు తండ్రి లోకంలో నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అయా నూతన హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని కలిగి తండ్రి అయా నిరంతరము తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీకు కాపుదల దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రతి పనులు తండ్రి మీరే ముందు నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.